నంద్యాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్డీపీఐ కార్యాలయంలో ఈడీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్డీపీఐ కార్యకర్తలకు పోలీసులకి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్డీపీఐ కార్యాలయానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. నంద్యాలలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్డీపీఐ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్డీపీఐ కార్యకర్తలకు పోలీసులకి మధ్య వాగ్వాదం నెలకొంది. ఎస్డీపీఐ కార్యాలయానికి ప్రస్తుతం పోలీసులు భారీగా చేరుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ధనలక్ష్మి, నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్డీపీఐ కార్యాలయానికి ఈడీలు సోదా కోసం రావడంతో ఎస్డీపీఐ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది మొత్తం ఎవరైతే అడ్డుకోవడానికి వచ్చినారో కార్యకర్తలని అడ్డుకోవడం జరిగింది. ఏదైతే ఈడీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఈడీ ప్రత్యేకంగా కార్యాలయంలో ఉన్నటువంటి మొత్తం డాక్యుమెంట్లు సోదాలు చేయడం ఎస్డీపీఐ కార్యాలయం భారీ ఎత్తున పోవడం జరిగింది. ఈ ఏదైతే ఈడీ హైదరాబాద్ రావడం జరిగింది, ఎస్డీపీఐకి సంబంధించిన ఉగ్రవాదులతో కొంత సంబంధాలు ఉన్నాయని అనేక రోజుల నుండి మొత్తం దేశవ్యాప్తంగా ఎస్డీపీఐ కార్యాలయాల మీద జరుగుతున్నటువంటి సోదాల్లో భాగంగా నంద్యాలకు వచ్చినట్లు సమాచారం అందుంది. అయితే నంద్యాలలో మాత్రం ఒక అర్ధగంట సేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ పోలీసులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు పూర్తిగా అడ్డుకొని సమాచారాన్ని పూర్తిగా చెప్పడం జరిగింది. ఈ సోదాలో ఎటువంటి ఇబ్బందులు లేవు, సోదాలకు సంబంధించి ఖచ్చితంగా సోదాలు చేస్తామని పోలీసులు చెప్పడంతో ఎస్డీపీఐ కార్యకర్తలు వెళ్లిపోవడం జరిగింది. అయితే సోదాలు మాత్రం ఇప్పటికే కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం నుండి ఇప్పటి వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలాంటి కొన్ని డాక్యుమెంట్లని స్వాధీనం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఇది మొత్తం 9 గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఎస్డీపీఐ కార్యాలయంలో సోదాలు జరగడంతో మాత్రం నంద్యాలలో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందని తెలుస్తుంది. కార్యకర్తలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈడీ అధికారులు సోదాల పైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దౌర్జన్యపూరితంగా అనేది అక్కడ ఉన్నటువంటి క్యాడరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. గతంలో కూడా నంద్యాలలో ఎస్డీపీఐ కార్యాలయంలో సోదాలు చేయడం జరిగింది. ఇప్పుడు మూడవసారో సోదాలు చేయడం పైన ఆగ్రహాలు వ్యక్తమవుతున్న సందర్భం కనిపిస్తుంది. అక్కడ అయితే పోలీసులు మాత్రం సోదాలని కొనసాగిస్తున్నారు. మరో 1-2 గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్. తమిళనాడులోనూ ఈడీ దాడులు చేసింది. చెన్నైలోని ఎస్డీపీఐ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఈడీ దాడులపై ఎస్డీపీఐ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే నమాజ్ చేసి నిరసన తెలిపారు. రంజాన్ మాసంలో కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇటు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడులోనూ ఈడీ దాడులు చేస్తోంది. చెన్నైలోని ఎస్డీపీఐ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ దాడులపై ఎస్డీపీఐ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నమాజ్ చేసి వారి నిరసనని తెలియజేసే ప్రయత్నం చేశారు. రంజాన్ మాసంలో కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ప్రస్తుతం ఈడీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి.